దళితులకి రక్షణ లేదని చెప్పేసి దళితులు పిఠాపురంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దీని వెనక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటారా? లేదు, ఇది వైసీపీ నేతలు చేసే కుట్ర పన్నాగం, అర్థమైందా? దీంట్లో ఇదొక వ్యూహం అన్నమాట. వాళ్ళకి ఇలాగ అడ్డం పెట్టుకొని, దళితులను అడ్డం పెట్టుకొని ఇలాగా అంతా కూడా అంటే రచ్చకి దిగడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఎస్పెషల్లీ పిఠాపురం కాబట్టి ఇలాంటి టైంలోనే మనం పట్టుకుంటే పవన్ కళ్యాణ్ మీద బురద జల్లొచ్చు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించవచ్చు, అర్థమైందా? అక్కడ జరిగింది ఒక విషయం ఏంటి, ఆయన ఎలక్ట్రికల్ షాక్ కొట్టి సంథింగ్ చనిపోయాడు. చనిపోయిన దాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. అంబేద్కర్ బొమ్మ దగ్గర కూర్చొని వాళ్ళ సమ్ అమౌంట్ ఇవ్వాలని, వాళ్ళు మేము ఎందుకు ఇవ్వాలని ఏదో వాగ్వాదం జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనకి తెలీదు, అర్థమైందా? అక్కడ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా లేదు యాక్చువల్గా చూసుకుంటే. కానీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు నిర్ణయించి సమ్ అమౌంట్ అనేది ఇచ్చారు. కానీ వెనకాలని నడిపే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ దళితుల్ని పక్కదావ పట్టించి చేసే వ్యక్తులు కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది పక్క రాజకీయ పన్నాగం అని మీకు తెలుస్తుందా లేదా? ఇది పక్కాగా వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న స్కెచ్ ఇది. ఈ స్కెచ్లో వాళ్ళ భాగస్వామ్యులు మాత్రమే. అంటే దళితుల్ని తన సొంత నియోజకవర్గంలోనే పట్టించుకోవట్లేదని కొంతమంది రూమర్స్ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు నిజంగానే దళితులు పట్టించుకోవట్లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు? ఇదంతా కూడా ఏదో షాప్ దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి వెళ్తే అదంతా కూడా నీకు వీడియో రూపంలో దొరకలేదు, ఆడియో రూపంలో కదా. అది వీడియో రూపంలో దొరకలేదు, నీకు ఆడియో రూపంలో అంటే అది రికార్డెడ్. నీకు అర్థం అవ్వట్లే అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అక్కడ ఫామ్లో ఉన్నాడు, ఏమైనా సరే పవన్ కళ్యాణ్ పడగొట్టేయాలని ఏం చేయాలి, ఇలాంటివన్నీ క్రియేట్ చేయాలి. వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అర్థమవుతుంది? అక్కడ వెనక నుండి నడిపిస్తున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఓటింగ్ టైంలో కొంతమందికి కొన్ని వస్తువులు ఆశ చూపించి ఏ రకంగా రెచ్చిపోయేలాగా చేస్తారో మీ అందరికీ తెలుసు. అదే రకంగా ఇప్పుడు వీళ్ళని వాడుకొని వాళ్ళని బ్యాడ్ చేయడమే కాకుండా వాళ్ళతో మళ్ళీ ఇలాంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. ఏంటి, దగ్గరికి వెళ్తే మీకు ఎవరు ఇవ్వద్దని, ఎవడయ్యా చెప్పింది ఎవడు ఇవ్వద్దని? అదంతా క్రియేటివిటీలా నీకు అనిపించట్లేదా? ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికే ఆ ఒక్కో రికార్డే వస్తుందా? ఊరు రికార్డులు వస్తాయి, అవునా కదా? ఊరు రాస్తారోక చేస్తారు, ధర్నాలు చేస్తారు, బందులు చేస్తారు. ఏమన్నా పెద్ద గడప, అది చిన్న గడప అనుకుంటున్నారు? అది మెజారిటీ ఆఫ్ పీపుల్ దళితులే ఉన్నారు అక్కడ పిఠాపురంలో. అలాంటిది ఒక చిన్న రికార్డు వల్ల నువ్వు మొత్తం అందరినీ ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పలానోళ్ళు అగ్రవర్ణాలు ఆపేశారు అనే విషయం కనుక నిజమైతే ఈ పాటికే అది పెద్ద సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ పరిపాలనని జీర్ణించుకోలేక అక్కడ ఏమైనా సరే గెలవనివ్వకుండా చెయ్యాలని పండిన కుట్ర పన్నాగం ఇది. ఆయన పిఠాపురంలో దళితుల్ని వెలివేశారని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిఠాపురం అనేది ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అండి. అక్కడ అసలు మామూలుగా అయితే ఏం జరిగిందో ఏందో మాకు తెలియదు. అది నేను యూట్యూబ్లో చూడటమే, ఇలా దళితుల్ని ఏదో ఒక బజార్లో వేలేశారని, అక్కడ ఒక గ్రామంలో ఏదో ఒక వీధిలో వేలేశారని వెంటనే తప్పితే నాకు క్లారిటీ తెలియదు. ఏదైనా కానీ అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన ఈరోజు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి ఆ ఇష్యూని త్వరగా సార్ట్అవుట్ చేయాలని నేను కోరుతున్నాను. నాకు తెలిసి ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు ఈ ఇష్యూ. ఏదైనా ఉంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి అక్కడ వాళ్ళు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సంప్రదించి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి వల్లనే ఇలా అయింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఈ వైసీపీ వాళ్ళకి ఏం పని లేదు కదండి. ఇక్కడ ఏం జరిగిన రాష్ట్రంలో దాన్ని పవన్ కళ్యాణ్ మీనా లేకపోతే చంద్రబాబు గారి మీనో లోకేష్ గారి మీనో రుద్దటమే వీళ్ళ పని. ఎక్కడ ఏం జరిగినా కానీ వీళ్ళు కాసుకొని ఉంటారు పైన కాకుల్లాగా. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి కూటమి ప్రభుత్వమైన రుద్దడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు జనాలే వాళ్ళని అపోజిషన్ లేకుండా పంపించారు, అవి అవసరం మాకు లేదని. అయినా కానీ వాళ్ళు గెలుగుతూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఏదైనా సమస్య ఉంటే పోయి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన దళితులకి ఎప్పుడు అండగానే ఉండే వ్యక్తి. అక్కడ ఏదైనా కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కాబట్టి ఆయనే పరిష్కరించాలని, వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. మరో పిఠాపురంలో దళితులను వెలేశారని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దళితులను ఎవరు వెలేయలేదు. ఇక్కడ ఏమైందంటారంటే పిఠాపురం నియోజకవర్గంలో
ఒక ఇద్దరు వెళ్ళేసి ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. పనిచేయడం వల్ల అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగేసి అందులో దురదృష్టవశాత్తు ఒక అబ్బాయి చనిపోయాడు. అలా చనిపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటారంటే మాకు చనిపోయాడు కాబట్టి కొంత నష్టపరిహారం చెల్లించమని వీళ్ళు అడిగారు. వీళ్ళు అడిగిన పక్షంలో అక్కడ ఉన్న ఇల్లు కట్టుకునేట ఆయన ఏమన్నాడంటారంటే నేను అంత డబ్బులు ఇవ్వలేను, నేనే అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అంతా ఇవ్వలేను అని చెప్పేసి ఈయన అన్నాడు. తర్వాత అది కొంచెం కాంట్రవర్సీ అయిపోయి మాకు ఇలా ఉండాలి, ఇంత ఇవ్వాలి అది అంటారు. వాళ్ళు అడిగినట్టు అన్నెస్ నేను న్యూస్ చూసి చెప్తున్నాను, నా ఒపీనియన్ కాదు ఇది. అలా అడిగారంట. అడిగినప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూర్చొని పెట్టేసి మాట్లాడి అలాగాడు అని చెప్పేసి ఒక సమ్ ఫిగర్కి వచ్చేసారు అందరూ. అంతకంటే ముందే ఏంటంటారంటే వీళ్ళు కొంచెం ఏదో ధర్నాలకు ఏదో సంథింగ్ చేశారంట అక్కడ. దాన్ని బట్టేసి వీళ్ళు ఏమన్నారంటారంటే ఒకవేళ వేరే దగ్గర కూడా పిలిపిస్తే ఏదైనా జరిగితే ఇట్లనే డిమాండ్ చేస్తారా వీళ్ళు, ఇంత డబ్బులు మేము కట్టుకోలేం కదా, కాబట్టి వాళ్ళని పిలవకుంటేనే మనకు ఇంకా ఏ పనికి పిలవకుండా అలా ఉంటే మనకి ఏదో డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా అనేసి అలా అనుకొని వాళ్ళు అలా చేయడం జరిగింది. అలానే చూసుకుంటే దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి కారణం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి పవన్ కళ్యాణ్ సంబంధం ఏముంది అసలు? ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ? ఒకరింట్లో ఎవరో కరెంట్ పని చేసుకుంటుంటే ఒక ఇద్దరు అబ్బాయిలు చేసుకున్న దగ్గర ఏదో దురదృష్టవశాత్తు చనిపోతే పవన్ కళ్యాణ్ దానికి కారకుడు ఎలా అవుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారకుడు ఎలా అవుతాడు? అసలు సొంత నియోజకవర్గంలోనే పట్టించుకోవడం లేదు దళితులను అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. దాన్ని ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు కడపలో ఏం జరగట్లేవు అసలు. కడపలో ఏ ఇన్సూరెన్స్ జరగట్లేవు అసలు. ఏం అసలు మొత్తం కడప ఎట్లుందంటారు అంటే ఏమంటారు మొత్తం ఇక్కడ క్లీన్గా ఉందన్నమాట కడప. కడప కానీ పొద్దుటూరు కానీ ఈ ఉన్నారు కదా వైసీపీ వాళ్ళందరూ అక్కడ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉందన్నమాట. అక్కడ ఏం జరగట్లేదు అసలు. మొత్తం ఎట్లా అంటారు అంటే శాంతియుతంగా ప్రజలు స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నారేమో అక్కడ అందరూ. ఓన్లీ పిఠాపురము, ఈ కుప్పము, ఈ మంగళగిరిలో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. అలా అంటున్నారేమో వీళ్ళు. మరి అంటే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వైసీపీ వాళ్ళు? పవన్ కళ్యాణ్ మీద కనీసం దళితులను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే దళితులు పట్టించుకోవడం లేదంటారా? పట్టించుకోవట్లేదు అంటారంటే ఏ విధంగా పట్టించుకోవట్లేదు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ చనిపోయాడు ఆయన. చనిపోయినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీంని ఎవరినో పంపించాడు. పంపించేసి అక్కడ జనసేన ఇన్ఛార్జ్ వెళ్ళేసి అక్కడ కనుక్కున్నాడు ఏమైందని చెప్పేసి. కనుక్కొని ఒక 25,000 ఏదో సంథింగ్ ఆయనకు ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో వచ్చారంట. నేను న్యూస్లో చూశాను ఇవన్నీ అంటారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిస్తేనే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆయన చెప్తాడు కింద క్యాడర్కు చెప్పేసి అక్కడ ఏదో జరిగిందో చూసుకోపోని అని చెప్తాడు ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి. కింద వాళ్ళు వెళ్ళేసి అక్కడ సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా పట్టించుకోవట్లేదు అది అనేది ఇది ఏదో ఒకటి ఏమంటారు మన కాంట్రవర్సీ కావాలి కాబట్టి ఏదో న్యూస్లో మనం ప్రొడక్ట్ చేయాలి కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గురించి ఏదో పోస్ట్ పెట్టేసి మనకు లైక్లు వస్తాయి కాబట్టి ఏదో వ్యూస్ వస్తాయి కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళు నిజంగానే ఇప్పుడు నేనే అడుగుతున్నాను, అక్కడ దళితులు ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేడు? ఒక ప్రతిపక్ష నేత అంటున్నాడు కదా, నాకు ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అది అంటున్నాడు కదా. మరి మిర్చి రైతులు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ అయినప్పుడు వెళ్ళారు, నీకు అంతమంది అశేష జనం వచ్చారు, మరి దళితుడు కాబట్టి రాలేవా నువ్వు? ఎందుకు రాలేవు నువ్వు కూడా ఒక మాజీ సీఎం కదా, నీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదా? ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాదా? నువ్వెందుకు మాట్లాడలేవు? నీవని కాదు ఇంకా చాలామంది మాట్లాడలేరు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేరు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు మీరు కూడా ఎందుకు మాట్లాడలేరు అంటున్నాను నేను. మీకు ఆ బాధ్యత లేదా? మాట్లాడాలి కదా మీరు కూడా. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము అదే మాట్లాడడం కదా. డైరెక్ట్ జగన్ గారు కానీ వాళ్ళ క్యాడర్ కానీ ఎందుకు మాట్లాడలేరు అంటున్నాను నేను. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారు కదా జనాలు. డైరెక్ట్ మీరెందుకు మాట్లాడలేదు అంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నండి. రీసెంట్లీ నిన్న జరిగిన విషయంలో పిఠాపురం దళితుల్ని వెలవేశారని అంటున్నారు. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100 కాదు 200%. దళితులని కాదు, మనిషి అనేవాడు 9 నెలలకు మాత్రం పుట్టేటాడు. దానికి మనం కులము మతము దళితులను పెట్టిన కానీ ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే దాన్ని నిజంగా ఆయన దేశభక్తి ఉన్న నాయకుడు అయితే ఒక పార్టీకి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక నాయకుడు కొమ్ము కాసే నాయకుడు కాదు కాబట్టి దాదాపు దానిపైన ఖండిస్తాడు. 100% అది తప్పే. అది ఎవరు చేసినా కానీ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో కాకినాడలో ఏమైందంటే కుల రాజకీయాలు ఎక్కువైపోయింది. కడప కమ్మ కాపు రెడ్లు అనే రాజకీయాలు, కానీ దాంట్లో రెడ్లలో కూడా క్రిస్టియన్ రెడ్లు కానీ నార్మల్ కాపు రెడ్లని వేరే అయిపోయింది రాజకీయాలు. అలానే చూసుకుంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు వల్లనే జరుగుతుంది ఇదంతా అని చెప్పేసి అన్నారు వైసీపీ వాళ్ళు. నిజమంటారా? 200% ఇది రాంగు. అది టీడీపీ వల్ల జరుగుతుంది. మొన్న జరిగిన చిన్న ఘర్షణ వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ని తగ్గించడం కోసం వాళ్ళు చేస్తున్న నాటకం తప్ప టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ కలిసి వాళ్ళు సంయుక్తంగా చేస్తున్నారు. ఇప్పుడు శత్రువు అన్నప్పుడు శత్రు మిత్రు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి శత్రువు.
కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిపి మరీ కొట్లాడుతారు. అంటే ఇప్పుడు పిఠాపురంలో జరుగుతుంది మొత్తం టీడీపీ వాళ్ళు వల్ల జరుగుతుంది అంటారా? 100% టీడీపీ వాళ్ళ చేస్తుంది, దానికేమో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేరు తీస్తారు అంతే. అంటే ఇప్పుడు టీడీపీ మొత్తం నడిపిస్తుంది అంటారు ఈ దళితుల విషయం. టీడీపీ వెనకుండి నడుస్తుంది, దాని ముంగట ఉన్న క్యాండిడేట్ టీడీపీ వాళ్ళ పేర్లు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేరు చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తే కానీ ఈ వీటి అన్నిటికీ ఎట్లాంటి చిల్లర వేషాలు వేసే రాజకీయ నాయకుడు కాదు. ఆయన పర్సనల్గా ఎలా ఉన్నా కానీ ప్రజల కోసం మాత్రం నికార్సైన నాయకుడు. భవిష్యత్తులో కూడా కాబోయే జగన్ ఇంకో 5 నుంచి 10 సార్లు మళ్ళీ జీవితాంతం ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటే తొందరగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. అన్న పిఠాపురంలో దళితుల్ని వెలివేశారని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అలా ఏం ఉండదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కదండి, ఆయన చూసుకుంటే ఇప్పుడు ఆయన దిగిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ముందుకు తీసుకురావడానికి ఆయన ముందు అడిగేస్తున్నారు కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. అంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారే ఉండి నడిపిస్తున్నారని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఆయనే అలా ఉండి నడిపించేలా ఉంటే మొన్న వైజాగ్ వాళ్ళ బాబుకి అలా అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గరికి వెళ్ళే కదా అక్కడికి వెళ్ళింది. వాళ్ళ అబ్బాయికి అంత సీరియస్గా ఉంటే కూడా అలా ఏం లేదు. బట్ ఈ మీకు తెలియదు ఏమిటో అపోజిషన్ వాళ్ళు వీళ్ళ మీద చేయడం ఇట్లా ఉంటాయి కదా, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు, అట్లేం లేదు. అంటే వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు కదా దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు తెలిసి కూడా దళితులను పట్టించుకోవడం లేదని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? కాదండి, ఎన్నని పట్టించుకుంటాడండి పవన్ కళ్యాణ్ గారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంచెం ఆయనకు కూడా మిగతా ఉన్నాయి కదా, చూసుకోవాలి కదా. ఆయన ఒకటే దాని మీద అన్నీ ఆయన ఒకటి చూసుకోలేడు కదా, అందుకని. ఓకే, అధికారం వచ్చిన దగ్గర నుంచి దళితుల వైపు ఎటువంటి పథకాలు కానీ దళితులను పట్టించుకోవడం లేదని అంటున్నారు, నిజమంటారా? బ్రో నాకు అర్థం కాలేదు. బ్రో పిఠాపురంలో దళితుల్ని వెలివేశారని చెప్పేసి అంటున్నారు, అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? దళితులు అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వెలివేయడం అంటే వాళ్ళని చెట్లు చేమలు కాదు కదండి. వెలివేయడం అనేది రాంగ్ మా దృష్టిలో. అంటే పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అసలు దళితులు ఉన్నారని గుర్తించిందా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి? వాళ్ళు ఒక జీవనం సాగిస్తున్నారని వాళ్ళకు మొన్న పంపిణీ కూడా చేశాడు మన అడవిలోకి వెళ్ళి. ఆయన గుర్తించిందని ఎన్ని రోజులు వాళ్ళు దళితులు ఉన్నారో లేదో అని కూడా వీళ్ళకి గుర్తుందో లేదో తెలియదు. మరి దళితులు కూడా మనుషులే కదా, వాళ్ళు చెట్లు చేమలు కదా, వాళ్ళని వెలివేయడం అనేది రాంగు. పవన్ కళ్యాణ్ ఇంకా చేసిన దాన్ని ఇంకా ప్రోత్సహించాలి కానీ దాన్ని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనం కేవలం దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఉండి వెలివేశారని చెప్పేసి దళితులు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో చేశాడు కానీ రాజకీయ పరంగా కాదు. ఆయన మొన్న కూడా ఏదేదో కూరగాయలు పంపిణీ చేశారు కదా, మానవతా దృక్పథంతో చేశాడు కానీ రాజకీయ పరంగా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదండి. అది పవన్ కళ్యాణ్ని విమర్శించే ముందు వీళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఎవరికైనా సాయం చేస్తే అది మంచిగా ఉంటుంది. ఇంకా దళితుల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ప్రేమ కానీ ఎటువంటి సమస్యలు లేవు అంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేదన్నట్లు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రజలను అలా చూస్తున్నారంటారు దళితుల్ని? దళితులు అంటేనే అడుగున పడిన బలహీన వర్గాల జాతికి చెందిన మనుషులు వాళ్ళు. అంటే వాళ్ళు జీవనం సాగించేది ఎట్లా, అడవులలో ఆకులు అలముల మధ్యన సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగున పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ జనసంచారం వాళ్ళకి సిటీల్లో కల్చర్లో తిరగట్లేదు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం తరపున ఏదైనా సాయం చేస్తే మంచిదే కదా. అది ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేస్తున్నారు కదా, దాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పుడు దానికి సపోర్ట్ చేయాలి కానీ దాన్ని వ్యతిరేకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ వాళ్ళని హైప్ చేశాడు వాళ్ళకి ఏం అధికారం ఉందంటే అది ఎంతవరకు సబబు అనేది కరెక్ట్ కాదు. అది